హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మతో ఈశుబాబు ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి మన స్పెషల్ స్వీట్ రెసిపీ కరకరలాడే బెల్లం గవ్వలు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పే ఈ మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేయండి. ది బెస్ట్ గవ్వల్ని మీరు ఎంజాయ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్ ద కుకింగ్ ప్రాసెస్. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు మైదా పిండికి 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేయండి. 2 స్పూన్ల బొంబాయి రవ్వను కూడా యాడ్ చేయండి. ఈ బొంబాయి రవ్వని యాడ్ చేయడం వల్ల గవ్వలు మరింత క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి మరీ ఎక్కువ వేయొద్దండి, జస్ట్ ఒక పించ్ అయితే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని బాగా మరిగే నూనెని ఒక గరిటె ఈ పిండిలో వేయాలండి. చూడండి, నూనె ఎంత బాగా మరగాలంటే ఇలా నూనె వేస్తే పిండి మొత్తం పొంగిపోవాలి. అంత వేడి నూనె వేస్తేనే మనకి గవ్వలు కరకరలాడుతూ గుల్లగా వస్తాయండి. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. మీరు ఇక్కడ నూనె ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా పిండిని మనం గట్టిగా ముద్ద చేస్తే ఇలా ముద్దలాగా అవ్వాలి. అప్పుడు మనం వేసిన నూనె పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఇలా వేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో పిండిని మెత్తటి పూరీ పిండిలాగా కలుపుకోండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, చల్లటి నీళ్ళతో కనుక కలిపితే గవ్వలు క్రిస్పీగా రావు, గుల్లబారవు. వేడివేడి గోరువెచ్చటి నీళ్ళు అయితేనే మనకి గవ్వలు గుల్లబారి వస్తాయి. ఇది ఒక మంచి టిప్ అండి. చాలామంది చన్నీళ్ళతోనే పిండి కలిపేస్తారు, కానీ అలా చేయడం వల్ల గవ్వలు కరకరలాడవు. ఒకేసారి నీళ్లు పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ ఇలా మెత్తని పూరీ పిండిలా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న పిండి పైన ఒక తడి కర్చీఫ్ వేసి ఒక పావుగంట సేపు నానబెట్టండి. ఇలా తడి కర్చీఫ్ వేయడం వల్ల పిండి గట్టిగా అయిపోకుండా ఉంటుందండి. ఒక 15 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి గట్టిగా కలిపి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే గవ్వలు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజుని బట్టి మనం బాల్స్ చేసుకోవాలండి. ఇలా మేము చూపిస్తున్నట్టుగా మీడియం సైజ్ చేసుకుంటే గవ్వలు చాలా బాగా వస్తాయండి. ఇలా మనం కలుపుకున్న పిండినంతా కూడా చిన్న చిన్న బాల్స్ చేసుకుందాము. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. నేను చేస్తున్న ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్టింగ్గా ఉంటుందండి. ఇలా చేసుకున్నటువంటి బాల్స్ని ఇలా మనం గవ్వలు చేసుకునే చెక్కది ఉంటుంది కదండి, దాని మీద ఇలా పెట్టి వత్తితే గవ్వలు వస్తాయి. పిండిని మరీ మందంగా వత్తకండి, అలానే మరీ పల్చగా వత్తకండి. మనం చేసుకున్న బాల్స్ని ఇలా లైట్గా ఈ చెక్క దాని మీద ప్రెస్ చేస్తే మనకి గవ్వలు రెడీ అయిపోతాయండి. చూసారు కదా ఎంత మంచి షేప్లో వచ్చాయో. ఇప్పుడు మనం పాకం పట్టుకుందామండి. మనం 2 కప్పుల పిండిని తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి 2 కప్పులకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక అరకప్పు వరకు బెల్లం వేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు తీసుకున్న బెల్లంలో 1 కప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకొని ఇలా బెల్లం మొత్తం కరిగేదాకా వేడి చేసుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత దీన్ని నేను ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టేస్తున్నాను. ఎందుకంటే బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండి, ఇవి కనుక మనకు అలాగే ఉంచేస్తే గవ్వలు తినేటప్పుడు ఇసుక తగులుతూ ఉంటుంది. కాబట్టి నేను ఫిల్టర్ చేశాను. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ బెల్లం పాకం వేసి పాకం పట్టుకోవాలి. ఈలోపు వేరొక కడాయి తీసుకొని నూనె పోసుకుంటున్నానండి. డీప్ ఫ్రైకి పాకం వచ్చేలోపు మనకి నూనె కాగుతుంది. చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ లాగా వస్తే మనకి బెల్లం పాకం ఫామ్ అయినట్టేనండి. ఇలా చల్లటి నీటిలో పాకం వేసి చూస్తే మనకి చిన్న ఉండలాగా రావాలండి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా లేతగా ఉండగట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా పాకం సరిపోయినట్టేనండి. చూడండి, ఇలా లేత ఉండ పాకం అయితేనే గవ్వలు చాలా బాగుంటాయండి. మరీ గట్టి పాకం తీస్తే రాళ్లలాగా ఉంటాయి. సో దీంట్లో ఇప్పుడు కొంచెం 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసి పాకాన్ని పక్కన పెట్టేద్దాము. గుర్తుపెట్టుకోండి, పాకం మరీ గట్టి పాకం తీయద్దండి, తీగ పాకం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి, ముందుగా రెడీ చేసుకున్న గవ్వలన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అనేది మనకి బాగా వేడిగా ఉండాలండి, అప్పుడు మాత్రమే గవ్వలు వేయండి. లేదు అంటే నూనె బాగా పీల్చేస్తాయి, బాగోవు. గవ్వలు వేసిన వెంటనే కూడా గరిటెతో కలపకండి. 1 నిమిషం తర్వాత ఇలా ట్యాప్ చేస్తూ కనుక వేయిస్తే నూనె గవ్వ లోపల దాకా వెళ్ళి బాగా క్రిస్పీగా వస్తాయండి గవ్వలు. చూడండి ఎంత బాగా విచ్చుకున్నాయో. ఇలా వేగితే మనకి గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే మిగిలిన గవ్వల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి.
గవ్వలు చూడండి మనకి ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చాయో, లోపల కూడా ఎంత చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ గవ్వలన్నిటినీ కూడా మనం పాకంలో వేసి బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా చల్లారనిస్తే మనకి కరకరలాడే గవ్వలు రెడీ అయిపోతాయి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి, అంత బాగుంటుంది. మీకు కూడా నచ్చాయా? ట్రై చేస్తారా? అయితే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.